ఇశ్రాయేలు మూలుగు దేవుని సరి చేరింది, ప్రార్థన చేరలా. మొరపెట్టారు కానీ అసలు వారి ప్రార్థన వాళ్ళే పోగొట్టుకున్నారు. ఎందుకంటే సుమారు వారు దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి 400 సంవత్సరాలు బానిసత్తులు ఉండిపోయారండి. కేవలం 7 సంవత్సరాల కరువు కొరకు వారి దేశాన్ని విడిచిపెట్టారు. నేటి కాలంలో మనం కూడా చిన్న సౌఖ్యము కోసం దేవుని విడిచిపెట్టకుండా కష్టమైన సౌఖ్యమైన దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. గనుక పాపాన్ని బట్టి కన్నీరు కార్చడం ప్రాముఖ్యమైనది అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ మనము కూడా నేటి కాలంలో ఏదైనా శ్రమ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా మాకు ఈ కష్టానికి కారణం ఏంటి, మేము చేసిన తప్పిదం ఏంటి అని జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు మన పాపను జ్ఞప్తికి తీసుకొచ్చినప్పుడు వాటిని ఒప్పుకొనగలిగితే మీరు సంపూర్ణంగా మోచించబడతారని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి దేవుని కృపను బట్టి ఒకవేళ దేవుడు కార్యం చేస్తే చేయొచ్చు, కానీ ఇశ్రాయేలు చేసినట్లు మనము కూడా దేవుని సన్నిధిలో మన పాపను బట్టి కన్నీరు కార్చగలిగితే మోచించబడతాం. అట్టి దీవెన దేవుడు మీకు అనుగ్రహించును గాక.